హెచ్సీయూ నుంచి 1 ఇంచు భూమి కూడా తీసుకోలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కంచగచ్చిబౌలి భూములను ప్రైవేటు కంపెనీకి పోకుండా కాంగ్రెస్ సర్కార్ కాపాడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల విలువైన భూములను వ్యాపారులకు అమ్ముకున్నారని ఆరోపించారు. తాము అభివృద్ధి కోసం భూములు వాడుతుంటే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారు మంత్రి జూపల్లి. 100 కోట్లకు ఇచ్చారు. అట్లాగే హెట్రోకు సంబంధించి 100 కోట్ల విలువైనటువంటి భూమిని అప్పచెప్పలేదా? అది ప్రైవేట్ సంస్థ కాదా? 1 కాదు 2 కాదు, కానామెట్టు, మోకిళ్ళ, బుద్వేలు, మేడిపల్లి, ఉప్పల్ బాగాయతు, షాబాదు, కోకాపేట, ఇట్లా రకరకాల బహదూర్పల్లి, అబ్దుల్లాపూర్ మండలం, ఇట్లా చాలా ప్రాంతాల్లో అవినీతి కార్యక్రమాలు చేసి దానికి 100 ఎకరాలేమో అడ్డగోలుగా మీరు అమ్ముకుంటేనేమో ఒప్పు. ఈరోజు ఎట్లయితే హైటెక్ సిటీ, ఎట్లయితే ఫైనాన్షియల్ సిటీ డెవలప్మెంట్ వచ్చిందో, లక్షలాది ఉద్యోగాలు పెట్టినాయో, అదే ప్రకారం ఈ ప్రైమ్ ప్రాపర్టీ ఏదైతే ఐఎంజీకి 400 ఎకరాలు సుమారుగా 20-25 వేల కోట్ల పైన వచ్చే ఆదాయాన్ని మీరు ఒక వ్యక్తికి పోతే, సంస్థకు అప్పచెప్తే 20 ఏళ్ళు మీరు పట్టించుకోకపోతే దాన్ని బ్యాక్ తీసుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే పద్ధతిలో ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ ఉంటే మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? అసలు బీజేపీ కూడా ఈ రాష్ట్ర హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ను 1 ఇంచు కానీ 1 సెంటు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రైవేటు పరమైన దాన్ని వాపసు తీసుకుంటా ఉన్నాం, ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. మీరు బాధ్యత రహిత పరిపాలన చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి 8 లక్షల కోట్ల రూపాయలు ఈ నెత్తిన ప్రజలపైన పెట్టినందుకు దీని నుంచి బయటపడాలంటే, మళ్ళీ సంపద సృష్టించాలంటే చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే దీనికి కూడా కారణం మీరే. సంపద సృష్టించాలి కాబట్టి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ఈ రాష్ట్ర సంపదను సృష్టించి ఉద్యోగాలు కల్పించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఈ అప్పులు మీరు చేసిన అప్పులు మరి ఈ ప్రభుత్వం తీర్చాలి కదా. మరి ఈ 14-15 మాసాల్లో సుమారుగా 1,40,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ అప్పులు కట్టడం జరిగింది కదా. ఈ 14 సంవత్సరాలు 14 మాసాల్లో అప్పు చేసి అప్పు కట్టాల్సి వచ్చింది కదా. ఎన్నిసార్లు మనం అప్పు చేసుకుంటూ పోతే చివరికి ఏమవుతుంది? అంటే ఆ అప్పుల్ని తగ్గించుకోవాలంటే మనం సంపద సృష్టించాలి కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడ్డది.